జయమాతమే ఈ రోజున ఒకటి శ్రీనివాస్ అందరికీ నమస్కారం. ఈరోజు మన పని మహారాజు శ్రీనివాస్ సూర్యాపేట ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్గా పోటీ చేసేదానికి, ఆయన అభినందించడానికి, ఆయనకు ఓటేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కాబట్టి మనందరం కుక్కడ శ్రీను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుక్కడపు జానకి రామయ్య గారు మా సూర్యాపేట పట్టణంలో కిరాణా దుకాణం నుంచి ఆయిల్ మిల్లు, తర్వాత వెంకటేశ్వర దేవాలయం చైర్మన్, ఇట్లా బహు కార్యక్రమాలు నిర్వహించేందుకు వారి కుమారుడు కుక్కడపు శ్రీనివాస్ కూడా వివాదరహితుడు, ఎవరితోనే గొడవలు కానీ ఏది కానీ లేదు, మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేసి ఆయన యొక్క సహకారాన్ని మన వైశ్య సంఘం వైశ్యులందరం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ మనందరం ఆయనకు మద్దతు ప్రకటించాలని మరొకసారి కోరుతున్నాం. మన ఆర్యవేశ అన్నదమ్ములందరికీ వందనం తెలియజేస్తున్నాను. ముందుగా మన అంకుల్ పెద్దవాళ్ళు, మన గోమటిలలో పెద్దవాళ్ళు ఒకప్పుడు ఒక మాట చెప్పిరంటే మనం కట్టుబడి ఉండేది. మంచైనా చెడైనా వాళ్ళు చెప్పిరంటే ఏదైనా వాళ్ళే చూసుకుంటారు, మనకి ఎందుకు అనేది ఒక నినాదంగా ఉండేది. ఇప్పుడు కూడా అదే పాటిద్దాం. ఒక పెద్దలు అనేది మనకు ఉన్నారంటే అదే మనకు దేవుడు ఇచ్చిన వరం. దయచేసి వెనక ఉన్న వాళ్ళంతా కొంచెం ముచ్చట పెట్టకండి. ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకి ఫస్ట్ మైక్ ఇచ్చిండ్రు. దయచేసి ముచ్చట పెట్టకండి. మనం ఇక్కడే కాదు, ఎక్కడైనా సమావేశానికి వచ్చినట్టు ఆడ ఏం జరుగుతుందని మనం వస్తున్నాం, అందరం కలుసుకుంటామనే వస్తున్నాం. అందుకే ఎక్కడైనా కూడా వచ్చేసి ముచ్చట్లు పెట్టకుండా ఉంటేనే కదా ఆడ ఏం సమాచారం వస్తుంది, వాళ్ళు మనకి ఏమి సేవ చేస్తుంది, వాళ్ళు ముందరికి వచ్చిననేది మనకు తెలియాలి. దయచేసి వేరేగా భావించకండి. నేను అనేది మనం వచ్చిన మీటింగ్ అన్ని వినాలి, వింటేనే మనకు అర్థమైంది వాళ్ళు ఏం చెప్తున్నారు, తర్వాత ఏం చేస్తారు, గొప్పలు చెప్తున్నా, ఫోటోలకు చెప్తున్నా, దేనికి చెప్తున్నా అనేది కూడా మనకు తెలియాలి. మీ గత 30 సంవత్సరాల నుంచి కూడా వాసవి క్లబ్లో ఉన్నాం. వాసవి క్లబ్కు ఆర్యవేశకి ఇప్పుడు సంబంధం లేదు, అందరం ఒకటే, చెప్పుకునేందుకు ఒకటే. కానీ పుట్టింది ఆర్యవేశ. సంస్థలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసింది సూర్యాపేట ఆర్యవేశ, ఓన్లీ వాసవి. కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రకరకాల సంస్థలు ఉన్నాయి వైశాసి. ఎందుకు అంటే ఒకరికొకరికి పడక సేమ్, ఎక్కడికో అదే టీం ఉంటుంది, ఎక్కడికో అదే టీం ఉంటుంది. కాకపోతే సంస్థను మారుస్తుంది, సంస్థనే మారుస్తుంది కానీ సమాజాన్ని మారుస్తలేదు. అదే మా దగ్గర వచ్చింది. మన వైశాసులో అందరూ కూడా ఒకే మాట మీద ఉండండి. అది ఎవరైనా సరే మనం సేవ చేసేందుకు వస్తున్నాం సంస్థలకు, మేము చేస్తాము. ఇంతమంది మాత్రం ఈ సంవత్సరం వచ్చినంత మంది నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నా. మేము చేస్తాము అని హెమ్మీలు ఎంతో మంది వచ్చారు. కాకపోతే ఇంత ఖర్చు పెట్టి మాత్రం ఆర్యవేశ సంఘం వల్ల ఎవరు రాలేదు. అన్నగారు కూడా 2 మీటింగ్లు పెడుతున్నారు, అందరూ కూడా రావాలి. పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నారు. ఎవరైతే చేయగలుగుతారు, సమాజానికి నిజంగా సేవ చేయగలుగుతారా, ఇంటి బాధ్యతని మీరే వేసుకున్న వాళ్ళు సమాజానికి చేయలేరా, ఒకసారి మనం గుండెల మీద చేసుకొని ఆలోచించుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులను కానీ అత్తమ్మల్ని కానీ
ఇప్పుడు నేను సమాజానికి చేస్తా, నా వంతు నేను కృషి చేస్తా, నేను ఎంతైనా ఇవ్వగలుగుతా, నా వంతు నేను ఇచ్చినాకనే మీ అందరి వారికి వస్తాను నాకు చెప్పిండు. అందుకే నేను మాట్లాడగలుగుతున్నా. ఫస్ట్ ఆయన నేను ఇస్తా, ఒక భవనం నిర్మిస్తా. మన అందరికీ కూడా సమాజంలో ఒక భవనం ఉండాలి. ఇంతమంది ఆదివాసులు సూర్యాపేటలో ఉన్నారు, ఆదివాసి కళ్యాణ మండపం ఉన్నది, సొంతంగా భవనం అనేది ఒకటి ఉండాలి. మహిళలకు కూడా మాకు కూడా ఒకటి కావాలి. ఏది నేర్చుకోవాలన్నా మేము టైలరింగ్ నేర్పినాం, స్కూటీ నేర్పినా, రకరకాలుగా నేర్పినాం ఈ సమాజం కోసం. అది కూడా నేను నా సొంత ఖర్చు పెట్టి నేర్చుకున్నా. మాకు కూడా ఈ పెద్దల ముందర, ఈ అందరి ప్రజల ముందర నేను చెప్తున్నా, మా మహిళలకు కూడా ఒక హాల్ లాంటిది కావాలి. ఎందుకంటే నేనున్నా ఎన్నైనా ముఖ్యంగా నేర్పించాలని కాకుంటాను, కానీ ఎవరిని బతిలాడాలన్నా ఒకరికొకరు పోటీకి పడక ఇవ్వనిస్తలేదు. అలాంటప్పుడు మనం ఏమైతున్నాం, ఎక్కబడిపోతున్నాం. నేర్పియాలని ఉన్న అందరూ ఎక్కబడిపోతున్నాం. అందుకే సమాజంలో ఒక భవనం కావాలి. ఈ కర్మకాండలకు 11 రోజులు ఎంతో మంది చనిపోయి కిరాయికుండా ఎనగొడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. డబ్బులు ఇస్తే ముందుకు వచ్చినప్పుడు మనకు ఒక భవనం లేదు. అన్న దగ్గర ఉండి కనిపిస్తా అంటున్నాడు. అందరూ కూడా చేయగలుగుతాం. నా వంతు కూడా నేను కూడా మనీ ఇస్తా. మా ఆయన నేను అడగట్లేదు మా సార్ని. నా వంతు కూడా నేను 10,000 రూపాయలు చదివిస్తున్నాను. కాకపోతే ఆ రోజు వచ్చేవరకు నేను ఎక్కువైనా ఇవ్వగలను, వసూలు చేయగలను. మీరందరూ అవకాశం ఇస్తే పట్టణ ఆదివాసీ మహిళా సంఘానికి నేను ప్రెసిడెంట్గా ఉండదలుచుకున్నాను. పోయినసారి మంచాలంగా ఉన్నప్పుడే ఉండమన్నాను. నాకు ఆరోగ్య సమస్యల వల్ల నేను ఉండలేకపోయాను. ఈ సంవత్సరం నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొన్ననే మన మీలో వాసుదేవ్ సార్ చెప్పడం జరిగింది. ప్రభుత్వ ముందు చెప్పాలని నా మనసులో ఉన్న నిర్ణయాన్ని నేను చెప్పగలుగుతున్నాను. మన ఉగ్రపు సీఎంలకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. జై వాసు. గారికి, పెద్దలకి, పుర ప్రముఖులకి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఒకటి, నాకు శ్రీనివాస్కి ఎందుకు ఓటేయాలి అన్నది క్వశ్చన్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు అసలు శ్రీనివాస్కి ముందు ప్రామిస్ చేసిన వాళ్ళు ఎవరు? పోయినసారి మంచాల రంగయ్య గారు నిలబడ్డప్పుడు, శ్రీనివాస్ నువ్వు దగ్గర తప్పుకోండి మీరందరూ, ఈసారి మీరు పక్కన తప్పుకొని పెద్ద మనిషి రంగయ్య గారికి అవకాశం ఇద్దాం అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మేము లీడర్లు అవుతారు అని మిగతా సభ్యులు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి పక్కన తట్టుకుంటా, రెండోసారి పక్కన తట్టుకుంటా, మూడోసారి పక్కన, ఎన్ని సంవత్సరాలు పక్కన తట్టుకుంటాడు శ్రీనివాస్? ఆ ఒక్క పాయింట్ మీద ఏదైనా కన్సిడర్ చేసి ఆర్య వైశ్యులం అందరం ఐకమత్యంగా ఉందాం, ఈసారి శ్రీనివాసుని చేద్దాం. చిన్న ఆలోచన, దీంట్లో కొన్ని కోట్ల రూపాయల సొమ్మున్నది, దాన్ని ఏదో చేయాలన్నది కాదు. ఉంటే ఇంటి దగ్గర నుంచే ఖర్చు పెట్టాలి, ఇంట్లో నుంచి సొమ్ము తీయాలి, మిగతా ఫ్రెండ్స్ చుట్టాలు అందరి దగ్గర నుంచి అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పెద్దలు, తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందు కూడా అధ్యక్షుడు అయిదామనుకున్నాడు. పోయిన సంవత్సరం తల్లిదండ్రులు పోయింది. ఇప్పుడు జానకిరామ గారు ఎవరిమైనా ఏజ్ అవుతున్నాం, మరి వారికి ఒక చిన్న కానుక వాళ్ళ అబ్బాయిని ఈసారి అధ్యక్షుడు చేద్దామని ఆలోచించవచ్చు కదా. అంత పెద్ద మనిషికి అదొక చిన్న గిఫ్ట్. దీంట్లో పెద్దగా కోల్పోయేది ఏం లేదు. వారు కూడా సంతోషపడతారు, నా కళ్ళ ముందు నా కొడుకు అధ్యక్షుడు అయ్యాడు, చాలా బాగుంది. అలాంటి చిన్న తృప్తిని ఇవ్వలేమా? పోనీ వీరికంటే వయసులో పెద్దవాళ్ళ మిగతా అభ్యర్థులు కాదు, వీరికంటే చాలా 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 యువకులు. మీకు తెలియదు ఏంటంటే వాడికి 63 అయితే 64 నడుస్తుంది. వాడు నేను క్లాస్మేట్స్ కాబట్టి చెప్తున్నా, ఇద్దరు సమవయస్కులం 64 నడుస్తుంది. ఇంకా ఎప్పుడైనా మంచిగా రంగయ్య గారు పెద్దవాళ్ళని పోయినసారి ఇచ్చారు, మరి ఇప్పుడు పెద్దవాడు వీడే కదా. పోనీ పెద్దవాళ్ళు అనుకుంటే ఉపేందర్కి ఇస్తున్నా, ఉపేందర్ గారు స్లో ఉన్నాడు. శ్రీనివాస్ని ఎలివేట్ చేద్దాం ఈసారి, అందరం కలిసి, మనమే కాకుండా మన తోట తెలిసిన వాళ్ళతో కూడా వారిని ఈసారి గెలిపిద్దాం. దీంతో మిగతా అభ్యర్థులు నిరాశపడేది, నిస్పృహపడేది లేదు. ఇంకా ఒక రోజు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో వీలైతే అందరు అభ్యర్థులను కూర్చోబెట్టి ఒక్క అభ్యర్థిని ఏకగ్రీవం చేయగలిగితే అది గొప్ప విషయం.
అది ఐకమత్యం. ఎందుకు కొట్టుకుంటున్నాం, ఎందుకు తిట్టుకుంటున్నాం, ఏమి విమర్శిస్తున్నాం? నిన్నటి మంచి స్నేహితులు ఈరోజు వారి మీద వీరి మీద వారు బురద తల్లుకుంటారు. వింటుంటే చాలా అసహ్యం వేస్తుంది. కాబట్టి నేను ఇంకా ఈ 24 గంటల్లో ప్రతి మనిషి పర్ఫెక్ట్గా 100% పరిపూర్ణుడు అనడానికి వీల్లేదు. నన్ను తిట్టిన వాళ్ళు ఉంటారు, వారిని తిట్టిన వాళ్ళు ఉంటారు, మిగతా అభ్యర్థులు తిట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ బలాలు బలహీనతలు చాలా ఉంటాయి. ఆ ఒక్క దాంట్లో అదే పెద్దగా చేసి ఫలానా రా ఎన్ని అవసరం. ఎంతమంది తెలుసు? అంజనీష్కులు అందరూ నా దగ్గరికి వచ్చారా? నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళు తిట్టిన వాళ్ళు ఉంటారు, మిగతా అభ్యర్థులు ఉంటారు. కాబట్టి వీలుంటే సూర్యాపేట పురప్రముఖులు వేదిక మీద ఉన్న వాళ్ళు ఈ 24 గంటల్లో ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నిస్తారని మనస వాచ కర్మన కోరుకుంటున్నాను. వాసవి మాత ఆశీస్సులు కూడా అందాలని, ఆ విధంగా ఎలివేట్ కావాలని, అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మిగతా సభ్యులకు నమస్కారం. వచ్చిన సభ్యులకు నమస్కారం. దాదాపు 10 మంది పోటీ చేస్తున్నారు. యాక్చువల్గా విరామా చేస్తే బాగుంటుంది, మనకు కూడా వాల్యూ ఉంటుంది. చూస్తా ఉంటే మిగతా వాళ్ళ కూడా మిగతా కార్యక్రమం కూడా ఏంటి టైం ఉంది, ఏంటి మాట్లాడతారు, ఏంటి ఎవరు నమస్కారాలు. నేను ఒక 5 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతాను. గంటకే మాట్లాడను, 5 నిమిషాలు మాట్లాడతా. 170 మంది ఆర్థికంగా డెవలప్ కాదు. ఎవరైనా చూస్తే షాకాలు మీకేంటారు. ఆడవయసులు 15,000కు 10,000కు పనిచేసి ఉన్నారు. వాళ్ళ బతుకులు వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. వాళ్ళు ఎవరిని గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వనట్లేదు, ఎక్కడ వాళ్ళు అనట్లేదు. ఈ 125 మంది బాగున్న ఏం చేయాలంటే 175 మంది బాగున్నారని ఇప్పుడు ఎవరైతే అన్నగారు శ్రీనివాస్ చేస్తారో వాళ్ళ టీం ఏం చేయాలంటే సూర్యాపేటలో 6 వయసులు మొత్తం లిస్ట్ ఉండాలి, టెలిఫోన్ టైటిల్ లేకుండా ఉండాలి. నాకు 2 అబ్బాయిలు 4 మనవాళ్ళు, ఆ లిస్ట్ ఉండాలి. పెళ్ళి అయిందా, పెళ్లి కాలేదా, గోత్రం ఏంటి, ఆర్టీ పట్టిన నెట్ ఉండాలి, బుక్లెట్ పెట్టాలి. దీనివల్ల ఏంటంటే ఎన్నికలు వచ్చినా మీకు చెప్పొచ్చు, మా ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు, మీకు చాలా మంది ఇబ్బందులు ఉన్నాం అని డిమాండ్ చేయగలం. మనం అందరి దగ్గర డబ్బులు తీసుకోలేము, అందరి దగ్గర తీసుకోలేము. అది వేరే విషయం. ఆఫ్ ది రికార్డ్ నేను చెప్పేది ఒకటే, గెలవడం ముఖ్యం కాదు. గెలిచేందుకు 125 మంది చెప్పేది సాయం చేయాలి. అది మీరు తీసుకోవాలి బాధ్యత. ఒకరు బుక్లెట్ పెట్టాలి. సూర్యాపేట 6 వేషాలు ఎంతమంది ఉన్నా ఆ బుక్లు అన్ని ఉండాల్సిందే. మీరు గెలిచినోడు తప్పకుండా చేయాల్సిందే. చేయకపోతే వచ్చే తల్లి మీకు పెట్టి మీరు అడుగుతా ఎందుకు పని చేయబడతా. ఒకటేపై మానవత్వం మీరున్న ఒక 6 వయసు కుమార్తెని పెట్టుకుంటా. నాకు ఆల్రెడీ 8 మంది కుమార్తెలు ఉన్నారు. ఒక 6 వయసు అబ్బాయి పెట్టుకుంటా, లేదా 6 వయసు అమ్మాయిని పెట్టుకుంటారు. షుగర్ మెడికల్లో తన ఒక పని చేయాలి. మీరంతా చాలా అన్నగారు ఉన్నారు, వాళ్ళ మాధ్యమంలో మనం రిక్వెస్ట్ చేస్తాం. 100 మందికి 6 వయసులకు ఆడవాళ్ళ మొగలు పనిపిస్తాం. తల ఒక మంచి పని చేద్దాం. గవర్నమెంట్ అన్ని పని చేయలేదు. తల ఒక మంచి పని చేయాలి. ఎంతమంది రిటైర్ అయిన టీచర్లు ఉన్నారు, పెద్ద పెద్ద జాబ్ చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదించినారు. కానీ బయటికి తీసుకునే ఛాన్స్ లేదు. మీరు తెచ్చినాడు తప్పకుండా పని చేయాలి. దీనికి పూర్తి సహకారం నేను ఇస్తానని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నా. నేను తప్పు మాట్లాడితే క్షమించండి. రిటైర్డ్ ప్రిన్సిపల్ గుడుగుట్ల విద్యాసాగర్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. రిటైర్డ్ ప్రిన్సిపల్ గుడుగుట్ల విద్యాసాగర్ గారు. శ్రీశైలం ఈ ప్రోగ్రాం నుంచి వచ్చారు. ఇలా నాన్నగారు కానీ మనుషులు మనకు సేవ సర్వీస్ ఇస్తారు. మంచి వ్యక్తి. తర్వాత మనకు ఏ రకమైన సేవలు చేస్తాం పూర్తిగా డివోట్ చేస్తారు. వాళ్ళు నాకు ఎందుకంటే చెప్పాను కోసం నేను పూర్తిగా డివోట్ చేస్తాను. ఏ వ్యాపారం దేంట్లో మన సంఘం చేస్తాను. సరే ఆ దృష్టి విధానం ట్రై చేసినాం కాదు కానీ
అందరూ మీ అందరి సహకారంతో ఖచ్చితంగా గెలుస్తారు. సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను ఒక్కటి ఓటేయకపోతే మహారాజుకు కాలు పోసిన సత్తా ఉన్నది ఒకటి స్టోరీ. నేను ఒక్కటి నీళ్ళు కలిపితే ఏమైతుందిలే అని ఎవరికి వాళ్ళు నీళ్ళు కలిపితే మొత్తం నీళ్ళ పాలు వచ్చినట్టు మహారాజుకి. అలా కాకుండా నేను ఓటేస్తూ మీకు తెలిసిన వాళ్ళతో ఓటేస్తేనే కుక్కడకు జానకి రామయ్య గారికి మనము బాడీని అధ్యక్ష రూపంలో చూపించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు వేయండి, మీరు మిగతా వాళ్ళకు వేయించండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు మరియు ఆర్గనైజేషన్ మెంబర్లు అందరికీ నమస్కారం. కుక్కడం శ్రీ గారికి ఇక్కడ వచ్చిన జనం వచ్చిన వాళ్ళు చూసిస్తే ఆల్రెడీ వినేటట్టు అనిపిస్తుంది. కాబట్టి అందరూ సహాయ సహకారాలు చేసి కుక్కడం శ్రీ గారిని గెలిపేయగలరని మా యొక్క ప్రార్థన. వాళ్ళ ఫాదర్ కానీ మొదటి నుంచి కూడా కొంచెం వాళ్ళ ఫాదర్ సేవలు చేసే గుణం ఉన్నది. కుక్కడం సీన్ కూడా అందరిలాగా కాకుండా ఆయన పని ఆయన చూసుకుంటూ ఎవరికి హాని చేయకుండా కమిట్మెంట్ ప్రకారం చేస్తాడు. కాబట్టి కుక్కడం సీన్ని మీరు గెలిపించగలని కోరుకుంటున్నాను. ఏదైనా సరే వైశ్య కమ్యూనిటీ అంటే యూనిటీ ఉండాలి. అది ఎంత పెద్ద పోటీ అయినా కానీ ఏదైనా కానీ అది పోటీ వరకే ఉండాలి. కానీ మిగతా ఏ విషయాలైనా సరే మనకు ఏదైనా వచ్చింది అంటే అందరూ సంఘటన కావాలి, మనలో యూనిటీ ఉండాలనేది నా కోరిక. ఈరోజు సూర్యాపేట ఆర్గనైజేషన్ మాసభ ఎన్నికల పోటీలో దురదృష్టవశాత్తు మనకు ఏకగ్రీయంగా ఉంటే బాగుండేది. కానీ మనకు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే మనకు రేపు వచ్చే అధ్యక్షులు ఎవరు మనకు మన కమ్యూనిటీకి వారు ఎంతవరకు మనకు సర్వీస్ ఇవ్వగలరు అదే విధంగా చూడండి. ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మా నాన్నగారికి అయిపోయింది, మా ఫ్యామిలీకి అయిపోయింది. ఒక్కడి నాకు మొదటి నుంచి బాగా పరిచయం ఉంది. వారు కమిట్మెంట్ తోటి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ కూడా అదే విధంగా సేవ చేస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు కుక్కడపు సీన్కు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చాలా వెనుకబడుతారు. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ చాలా వెనుకబడుతారు. దాన్ని మంచిగా చూసుకొని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో నేను ఈ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. అర్థం చేసుకోవాలి. మా నాన్నగారు కూడా దానికి 93 సంవత్సరాల వయసు. ఈ 93 సంవత్సరాల ఒక 25 తీసేస్తే ఇంకా 65 సంవత్సరాలు వ్యాపారంలో ఉన్నాడు. గత 5 సంవత్సరాల నుంచి కొంచెం ఆరోగ్యం బాగాలేక పక్కకున్నాడు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ 60 సంవత్సరాలలో ఎన్నో రకాల సేవలు, ఎన్నో రకాల ఆర్థికంగా సేవలు చేయడం జరిగింది. నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఆయనతో ఉండి వ్యాపారంలో ఉన్న ఆర్థిక సేవలు, ఎన్నో రకాల సేవలు చేయడం జరిగింది. కానీ నేను ఒక్కనాడు చెప్పుకోలేదు, మా నాన్న ఒక్కనాడు చెప్పుకోలేదు. ఇప్పుడు ముందుకు వచ్చిన 5-6 సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్న ఇంట్లో సేవ చేసుకుంటూ ఉంటూ ఇప్పుడు మళ్ళీ మన సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన. దానిలో భాగంగా ఈ అధ్యక్ష స్థానాన్ని నిలబడడం జరిగింది. పోయినసారి గత ఎన్నికలప్పుడు సంఘంలో నేను నామినేషన్ వేసిన, నాతో పాటు ఇంకా 4 నామినేషన్ వేసింది. 4 నామినేషన్ వేస్తే 4 సవరణ సత్యనారాయణ గారు స్క్రూటీలో ఆయన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో ఆయనకు సభ్యత్వం ఉందనే ఉద్దేశంతో స్క్రూటీ చేసి ఆయన్ని తొలగించడం జరిగింది. మిగతా 4 మిగిలాం. ఆ 4లో వంశాల రంగయ్య గారు పెద్దవారు. వంశాల రంగయ్య గారికి అక్కడ ఉన్నవాళ్ళు ఈ నామినేషన్ వేయడానికి దగ్గర 100-150 మంది వచ్చారు. వచ్చిన ఎవరికి వాళ్ళు వచ్చారు. వస్తే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ మన అధ్యక్షుని పోటీ చేయాలనే ఉద్దేశంగా నిర్మిస్తున్నవాడు. తర్వాత వచ్చిన వాళ్ళంతా రంగయ్య గారు పోయినసారి రామపల్లి మురళి గారి మీద, అంతకుముందు కనిపడ చంద్రశేఖర్ గారి మీద ఓడిపోయిండు. పెద్ద మనిషి గౌరవం ఇవ్వాలి, సంఘాన్ని బలాగా తీసుకుపోవద్దు, మీరు అనుకొని ఒక అవగాహన రాని, ఎన్నికలొద్దు, భేదభావాలొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను విరమించుకుంటే ఎట్లా
ఎంచుకున్నంటే వాళ్ళు కమిట్మెంట్ వచ్చేసారి నువ్వే ముందు శ్రీనివాస్ అనే ఉద్దేశంగా చెప్పడం జరిగింది. వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా సరే అనే వాళ్ళ యొక్క అభిప్రాయం తెలిపారు. ఆ ఉద్దేశాన్ని ఇప్పటిదాకా గత 4 సంవత్సరాల నుంచి వ్యవహారం చేయడం, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కొన్ని కార్యక్రమాలు చేసినాం. కరోనా వచ్చినప్పుడు కూడా ఈ కార్యక్రమాలు చేసినాం. తర్వాత పెద్ద మహిళలకు దానికి సన్మానం చేసినాం. కన్యకాపురం చెప్పుకుంటూ చిన్న చిన్న కార్యక్రమాలు చేసినాం. అవి చెప్పుకునే కాదు. ఫండ్ ₹1 కూడా 1980 నుంచి ఈ రోజు వరకు కూడా సంఘంలో ₹1 లేదు. ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమానికి కూడా ఒక కాగితం పేపర్ చేయాలన్నా ₹1 లేదు. ఇప్పటి వరకు కూడా అంత వచ్చిన వాళ్ళు వ్యవహారం చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను అధ్యక్షుడిగా నిలబడ్డా కాబట్టి నా వంతుగా సంఘానికి ₹5 లక్షలు ప్రకటిస్తున్నా. ₹5 లక్షలు ప్రకటిస్తున్నా. ₹5 లక్షల కూడా ఫస్ట్ కార్యక్రమం మనకి ఏమొచ్చింది అంటే సూర్యాపేటల కిరాయి లేని వాళ్ళు కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ, కిరాయి పోర్షన్లో ఉన్నవాళ్ళు కానీ, ఇక్కడ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఏర్పడి సరిపోవడం జరిగితే ఆ సరిపోవడంలో ఇంటి ఓనర్స్ కులస్తులు కానీ వేరే కులస్తులు కానీ ఇక్కడ కర్మకాండలు వ్యవహారాలు చేసుకోవాలనే ఉద్దేశం ప్రజల్లో నా వయసులో నారుడు ఉంది. ఆ నారుడు ఏంటి అంటే ఇబ్బందులు అవుతున్నాయి. ఆ ఇబ్బందులు తొలగించాలని ఫస్ట్ నా ధ్యేయం. నేను ఎన్నిక కాకనే ఎన్నిక అవుతున్నా నా గెలుపు డిక్లేర్ అయింది నా అంతరాత్మ అనిపిస్తుంది. సో నేను మీరందరూ అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే ₹5 లక్షల సంఘానికి ఇస్తాను. ఫస్ట్ కర్తవ్యం ₹5 లక్షల. దాన్ని ఎట్లా చేయాలి? 5 లక్షలు ఎట్లా పెట్టేయాలి? కర్మకాండలు కట్టేయడానికి లేకపోతే కార్యక్రమాలు ఎన్నో సేవలు చేయాలి. ఏంటి మీరు వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నవాళ్ళు వాళ్ళు ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలకు కట్టడానికి పెళ్లి చేయలేకపోతారు. దాని కార్యక్రమాలైనా చదువులో రాణించి బిల్లు కట్టలేని వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ నా సహాయ సహకారాలు ఈ 5 లక్షలు కాకుండా భారీ మెజారిటీ ఇస్తే మా నాన్నగారు నాకు సంస్కారం ఇచ్చిండు, ఆశించిండు. మా అమ్మ నన్ను రుణం నేర్చుకుంటారు. నేను అన్ని కార్యక్రమాలు చేస్తా. నన్ను తక్కువ అంచనా వేయదు. ఒకటే ఎవరైనా ప్రత్యర్థులు కానీ ఎవరైనా తక్కువ అంచనా వేయదు. నేను ఖర్చు పెట్టినా చర్చ సంఘాన్ని ముందు తీసుకుపోతా. కీర్తి ప్రతిష్టలు మంచిగా ఇప్పటికి పనిస్తాను. అందరిలో మనం గౌరవంగా అన్ని కులాల్లో ఇంకా మతాల్లో మనం గౌరవం ఉండాలి. ఎక్కడైనా మనమే దాని ధర్మాల కాడ మనమే, వ్యవహారం కాడ మనమే అని వెనకబడినాం. ఆ వెనకబడి ధర్మాన్ని పోయి మనం ముందుకు రావాలి. ఏ కార్యక్రమమైనా మనమే ముందుండాలి, మనమే చేయాలి. కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కర్మకాండల భవనం. దాంట్లో 12 రోజులు కూడా నా తరఫు ఉచితంగా భోజనం పంపిస్తాను. ఉచితంగా భోజనం పంపిస్తాను. 1 సంవత్సరంలో కూడా ఈ కర్మకాండల భవనం నా ₹5 లక్షల ఎట్లా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎట్లా చేయాలి, నన్ను గెలిపేయండి, అభివృద్ధిలో తీసుకొస్తాను. ఇంకా చాలా మంది రెడీ ఉన్నారు. దానికి మేము సహాయ సహకారం అందిస్తూ ఉంటున్నాం. తర్వాత ఎన్నో సమస్యలు, ఆ సమస్యలని ముందుకు తీసుకుంటాం. తర్వాత మన వైశ్య జాతి ముందుండాలి అనే దృఢ సంకల్పంతో ఉన్న, ఆత్మశక్తితో ఉన్న, నాకు మీరు అత్యధిక మెజార్టీ ఇవ్వాలి, ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలి. నేను ఇంకా సహాయం చేస్తాను. 5 లక్షలు ప్రకటిస్తున్నాను. మీరు బాగా ఎంత మెజార్టీ అయ్యి నాకు ఉత్సాహం అవసరం, ఇంకా సహాయం చేస్తాను. నాకు ఆర్థిక శక్తి ఉంది. నిలబడ్డ నాకు ఆర్థిక శక్తి ఉంది. నాకు గొప్ప చెప్పుకోవడం కాదు, అహంకారం. నాకు దేవుడు ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చింది. నేను సహాయ సహకారం చేస్తాను తప్పకుండా. మీరు అందరూ దీవించాలి. పెద్ద ఎత్తున అది సంగతి. మీరు సలహాలు సూచనలు ఉంటే ఇక్కడ చెప్పండి. నాకు బాధ ఆదివారం రోజున ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో నాది సీరియల్ నెంబర్ 4 కుక్కడం శ్రీనివాసరావు. ఇదే పక్షంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందరూ ప్రతి ఒక్కరు విధిగా వచ్చి ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తున్నా, పెట్టుకుంటున్నా. మీ యొక్క ఆశీస్సులు చాలా మెండుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరియు అంతటి కుటుంబస్తులు, స్నేహితులు, వైశ్య బంధువులకు శుభ సాయంత్రం.
ఈ ఆదివేశ ఎలక్షన్స్ అనేది వాస్తవానికి ఏకగ్రీవైతే చాలా బాగుంది. సరే అన్నీ చూస్తున్నాం, అన్నీ జరిగినాయి. ఇప్పుడు ప్రధానంగా కుక్కడపు కుక్కడపు శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. సరే జానకిరామ్ గారు ఎన్నో సేవలు చేశారు, ఎన్నో సంస్థలు పెట్టారు. వాళ్ళ ఊళ్ళో గ్రామ పెద్ద జానకిరామ్ గారు. కుక్కడపు శ్రీనివాస్ గారు వాస్తవానికి చాలా మంచి వ్యక్తి, మంచి యువకుడు. కనుక కుక్కడపు శ్రీనివాస్ గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుక్కడపు శ్రీనివాస్ గారి సీరియల్ నెంబర్ 4 వారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యాపేట డిస్ట్రిక్ట్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ పిఆర్ఓ గారు మరియు సూర్యాపేట క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన సలహాదారు